Daily. Taste the Daily. ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. అయితే బిఐ బోగిలో చంద్రశేఖర్ సుందర్ మృతదేహం దగ్గర ఓ కాలిపోయిన బ్యాగ్ దొరికింది. ఆ బ్యాగ్ విషయమై ఆరా తీగా చనిపోయిన చంద్రశేఖర్ గా బ్యాగ్ గా గుర్తించారు. అందులో 6.5 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రమాద ధాటికి అందులోని నగదు పూర్తిగా కాలిపోయింది. కాలిపోయిన నగదుతో కూడిన బ్యాగ్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అగ్ని ప్రమాదంలో విజయవాడకు చెందిన 70 ఏళ్ల చంద్రశేఖర్ సుందర్ సజీవ దహనమయ్యారు. విశాఖలో ఉన్న తన కూతురి దగ్గరకు వెళ్లి ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ లో ఆయన విజయవాడకు తిరిగి వస్తూ ఉండగా ఇంతటి ఘోరం జరిగింది. ఇప్పుడు అతని డెడ్ బాడీ దగ్గర నగదు బ్యాగ్ దొరికింది. మరోవైపు ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేశారు తుని జీఆర్పీ పోలీసులు. మంటల వేడికి సీసీ కెమెరాలు మెల్ట్ అయిపోయాయని చెబుతున్నారు. రికవరీ చేస్తే ప్రమాదం ఎలా జరిగిందో తెలుస్తుందన్నారు జీఆర్పీ ఇన్ఛార్జ్ డీఐజీ సత్య యేసుబాబు. ఆ రీజన్స్ ఫర్ దిస్ ఫైర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేషన్లో నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటికే మనకి వైజాగ్ నుంచి ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ రావడం జరిగింది. మెయిన్ B1 కాకుండా దానికి ఆనుకుని ఉన్నటువంటి M2 బోగి ఏదైతే ఉందో అందులో కూడా ఫైర్ స్ప్రెడ్ అయింది. సో టోటల్ రెండిట్లోని కలిపి మొత్తం 158 మంది ప్యాసింజర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో మనము ఈ సుందర్ అనే పెద్ద ఆయన చనిపోవడం జరిగింది. మిగిలిన వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. అయితే సీసీ కెమెరాస్ ఈ వేడి వల్ల ఎక్స్టర్నల్గా చూస్తుంటే మనకి మెల్ట్ అయిపోయి ఉన్నాయి. సో దాంట్లో ఉన్నటువంటి స్టోరేజ్ డివైసెస్లో ఉన్నటువంటి డేటాని రిట్రీవ్ చేయడం కోసం మనము ప్రయత్నించడం జరుగుతుంది.